రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికారిక తృణమూల్ కాంగ్రెస్ను బీజేపీ చావుదెబ్బ కొట్టింది. బెంగాల్ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. 10 ఏళ్లుగా తిరుగులేని శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్కి ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తాజా సమాచారం ప్రకారం మొత్తం 294 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ ఏకంగా 192 స్థానాలు ఆధిపత్యంలో కొనసాగుతూ అధికారం చేపట్టే దిశగా దూసుకు వెళుతోంది. అధికార పార్టీ టీఎంసీ కేవలం 92 స్థానాలకే పరిమితమై వెనుకంజలో ఉంది. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 148 కాగా బీజేపీ 190కి పైగా స్థానాల్లో ఆధిక్యం సాధించి అధికారం దిశగా అడుగులు వేస్తోంది. ఇక మమతా బెనర్జీ బయటి వ్యక్తులు వర్సెస్ భూమిపుత్ర అన్న నినాదంతో ప్రచారం చేయగా ప్రధాని మోదీ మాత్రం ఘల్మరీ తింటూ బెంగాలీ సంస్కృతితో మమేకమై ప్రజల మనసును గెలుచుకున్నారని పొలిటికల్ అనలిస్టులు ఫలితాలను విశ్లేషిస్తున్నారు. డైమండ్ హార్బర్ ఎంపీ మమతా బెనర్జీ మేనలుడు అభిషేక్ బెనర్జీ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి విసిరిన సవాల్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఫాల్టా నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ రీపోలింగ్కు ఆదేశించిన తరుణంలో ఆయన ఎక్స్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని గుజరాతీ గ్యాంగ్ డైమండ్ హార్బర్ మోడల్ను ఏమీ చేయలేదని, దమ్ముంటే భారత ప్రభుత్వం వచ్చి ఫాల్టాలో తనతో తలపడాలని ఆయన సవాల్ విసిరారు. ప్రస్తుత ఫలితాలను చూస్తుంటే అభిషేక్ అహంకారపూరిత వ్యాఖ్యలే పార్టీ కొంపముంచాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫాల్టా నియోజకవర్గంలో ఏప్రిల్ 29న జరిగిన పోలింగ్లో టీఎంసీ శ్రేణులు అక్రమాలకు పాల్పడ్డాయని, ఓటర్లను అడ్డుకున్నారని ఫిర్యాదులు అందాయి. దీంతో ఎన్నికల కమిషన్ ఇక్కడ 285 బూత్లోనే మే 21న రీపోలింగ్ ఆదేశించింది. ఈ క్రమంలో యూపీకి చెందిన ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మను ఎన్నికల అబ్జర్వర్గా నియమించారు. టీఎంసీ అభ్యర్థి కండబలమున్న నేతగా ఉన్న జహంగీర్ ఖాన్ ఆగడాలను అడ్డుకోవడంలో అధికారి కీలక పాత్ర పోషించారు. 2021 ఎన్నికల్లో 215 సీట్లతో ప్రభంజనం సృష్టించిన మమతా బెనర్జీకి ఈసారి ఓటర్లు షాక్ ఇచ్చారు. అవినీతికి, అరాచక పాలనకు వ్యతిరేకంగా బెంగాల్ ప్రజలు తీర్పిచ్చారని బీజేపీ నేత సువేందు అధికారి వెల్లడించారు. మరోవైపు ఇంకా లెక్కింపు పూర్తి కాలేదని, తుది ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాలని మమతా బెనర్జీ తన కార్యకర్తలకు సూచించారు. ప్రస్తుతానికి 148 మ్యాజిక్ ఫిగర్ను బీజేపీ సునాయాసంగా దాటేయడంతో పశ్చిమ బెంగాల్లో తొలిసారిగా కాషాయ జెండా ఎగరటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాలపై బెంగాల్ సీఎం మమతా స్పందించారు. సర్ పేరుతో బీజేపీ ఓటు చోరీ చేసిందని మమతా బెనర్జీ ఆరోపించారు. 70 నియోజకవర్గాల వివరాలను ఈసీ వెల్లడించడం లేదని ఆమె చెప్తున్నారు. టీఎంసీ ఏజెంట్లు నిరాశ చెందొద్దని, టీఎంసీ ఏజెంట్లు కౌంటింగ్ సెంటర్లోనే ఉండాలని మమతా సూచించారు. తుది ఫలితాలు టీఎంసీ వైపే ఉంటాయని మమతా బెనర్జీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.